అమెరికా వలస చట్టాలలో పబ్లిక్ ఛార్జ్ అనేది చాలా పాత నిబంధన. సరళంగా చెప్పాలంటే అమెరికా వచ్చే వలసదారులు లేదా అక్కడ శాశ్వత నివాసం కోరుకునేవారు భవిష్యత్తులో ప్రభుత్వ సాయంపై లేదా పన్ను చెల్లింపుదారుల సొమ్ముపై ఆధారపడే అవకాశం ఉందా లేదా అని నిర్ధారించే పరీక్ష ఈ పబ్లిక్ ఛార్జ్. ఒకవేళ దరఖాస్తుదారు ప్రభుత్వానికి భారం అవుతారని అధికారులు భావిస్తే ఆ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ తిరస్కరించే అధికారం ఇమిగ్రేషన్కు ఉంటుంది. గతంలో బైడెన్ ప్రభుత్వం 2022లో అమలు చేసిన నిబంధనల ప్రకారం పబ్లిక్ ఛార్జ్ పరిధి పరిమితంగా ఉండేది. పాత నిబంధనల్లో 2 రకాల ప్రభుత్వ సహాయాలని పరిగణలోకి తీసుకునేవారు. జీవన భృతి కోసం నగదు రూపంలో పొందే ప్రభుత్వ ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఖర్చులతో దీర్ఘకాలిక వైద్య సంస్థలలో చికిత్స పొందడం. అయితే నగదు రహిత సాయాలైన మెడికెయిడ్, ఉచిత గృహవసతి, ఫుడ్ స్టాంపులు వంటి వాటిని పబ్లిక్ ఛార్జ్ కింద లెక్కించేవారు కాదు. ఇప్పుడు ట్రంప్ అధికార యంత్రాంగం బైడెన్ కాలం నాటి నిబంధనలను రద్దు చేస్తూ ఆ పరిధిని భారీగా పెంచింది. ఇకపై నగదు సహాయంతో పాటు నగదు రహిత ప్రభుత్వ సాయాలను అధికారులు లెక్కలోకి తీసుకుంటారు. సెప్టెంబర్ 18 నుంచి లేదా ఆ తర్వాత దాఖలు చేసే ఫామ్ L-485 గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి. కొత్త రూల్స్ ప్రకారం ఆయా దరఖాస్తుదారు భవిష్యత్తులో ప్రభుత్వానికి భారం అవుతారా లేదా అనేది తేల్చడానికి ఇమిగ్రేషన్ అధికారులు కేవలం వారి ప్రస్తుత ఆర్థిక స్థితిని మాత్రమే చూడరు. చట్టబద్ధంగా నిర్దేశించిన 5 ప్రధాన అంశాలను సమగ్రంగా పరిశీలిస్తారు. అధికారులు పరిశీలించే 5 ప్రధాన చట్టబద్ధమైన అంశాల్లో మొదటిది వయసు. దరఖాస్తుదారు వయసు పనిచేయడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది చూస్తారు. రెండవది ఆరోగ్య స్థితి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండి భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య సాయంపై ఆధారపడే అవకాశం ఉందా అని అంచనా వేస్తారు. మూడవది కుటుంబ పరిస్థితి. కుటుంబంలో ఎంతమంది ఆధారపడేవారు ఉన్నారు, వారి బాధ్యతను మోసే సామర్థ్యం ఉందా అనేది లెక్కిస్తారు. 4వ అంశం ఆర్థిక వనరులు, ఆస్తులు. దరఖాస్తుదారు ఆస్తులు, వార్షిక ఆదాయం ఎంత స్థిరంగా ఉన్నాయో పరిశీలిస్తారు. చివరిది విద్యా నైపుణ్యాలు. దరఖాస్తుదారు చదువు, నైపుణ్యాలు అమెరికాలో తగిన ఉపాధి కల్పించగలవా అని అంచనా వేస్తారు. వీటితో పాటు దరఖాస్తుదారు గతంలో పొందిన సాయాలను లెక్కిస్తారు. ఆహార సహాయం అందించే ఫుడ్ స్టాంప్స్, ప్రభుత్వ గృహ నిర్మాణ లేదా అద్దె సహాయం, మెడికెయిడ్ లేదా చిల్డ్రన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం, కాలేజీ చదువుల కోసం పొందే ప్రభుత్వ ఆర్థిక సహాయం వంటి వాటిని కూడా ఇమిగ్రేషన్ అధికారులు పరిగణలోకి తీసుకుని దరఖాస్తులను తిరస్కరించవచ్చు. ఈ కఠినమైన రూల్స్ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇమిగ్రేషన్ లాయర్ల విశ్లేషణ ప్రకారం ఈ నూతన రూల్స్ వల్ల ఇమిగ్రేషన్ అధికారులకు విపరీతమైన విశేష అధికారాలు లభిస్తాయి. దీనివల్ల చిన్న కారణంతో కూడా దరఖాస్తులను తిరస్కరించే వీలుంటుంది. అయితే కొత్త రూల్స్ వల్ల మరో రకమైన ప్రభావం ఉండొచ్చని నిపుణులు, పరిశోధనా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. KFF అంచనాల ప్రకారం కనీసం నాన్ సిటిజన్ ఉన్న కుటుంబాల్లో సుమారు 13.5 మిలియన్ల మెడికెయిడ్ లేదా చిప్ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో సుమారు 5.6 మిలియన్లు అమెరికా పౌరులైన పిల్లలు. పబ్లిక్ ఛార్జ్ భయం కారణంగా ఎన్రోల్మెంట్లో 10 నుంచి 30% వరకు తగ్గుదల వస్తే సుమారు 1.4 మిలియన్ల నుంచి 4.1 మిలియన్ల మంది మెడికెయిడ్ లేదా చిప్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని KFF అంచనా వేసింది. తమ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఎక్కడ తిరస్కరణకు గురవుతుందోననే భయంతో అనారోగ్యంతో ఉన్నా సరే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడానికి, పిల్లలకు పౌష్టికాహార పథకాలు ఉపయోగించడానికి వలసదారులు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ఈ నిబంధనలు కేవలం పేద వలసదారులకే పరిమితం కాదు. అమెరికాలో అత్యున్నత నైపుణ్యాలతో పనిచేస్తున్న భారతీయ IT నిపుణులను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుందనే అభిప్రాయాలు ఉన్నాయి. భారతీయులు ఇప్పటికే అమెరికా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ క్యూలో దశాబ్దాలుగా వేచి చూస్తున్నారు. మరోవైపు ఇటీవల IT రంగంలో జరుగుతున్న లేఆఫ్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ గ్రీన్ కార్డు ప్రక్రియలో ఉండగా ఎవరైనా ఉద్యోగం కోల్పోతే వారిపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగం కోల్పోవడం వల్ల నేరుగా ఒక వ్యక్తి పబ్లిక్ ఛార్జ్ కానప్పటికీ కొత్త నిబంధనల ప్రకారం అధికారులు వారి గత ఉద్యోగ చరిత్ర, వేతనాలు, చదువు, నైపుణ్యాలు,
తిరిగి ఉద్యోగం సంపాదించే అవకాశాలు చాలా నిశితంగా పరిశీలిస్తారు. అంతేకాక అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఆగస్టు 2026 వీసా బులెటిన్ ప్రకారం భారతదేశానికి కేటాయించిన EB-2 కోటా పూర్తిగా ముగిసిపోయింది. అలాగే అత్యున్నత నైపుణ్యాలు ఉన్నవారికి ఇచ్చే EB-1 కోటా కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. అసాధారణ ప్రతిభ కేటగిరీ EB-1Aలో భారతీయుల అప్రూవల్ రేట్ 2025 ఆర్థిక సంవత్సరంలో 49.1% ఉండగా 2026 మొదటి అర్ధభాగంలో 35%కి పడిపోయింది. ఇలాంటి గడ్డు కాలంలో కొత్త పబ్లిక్ ఛార్జ్ నిబంధనలు రావడం భారతీయ ఐటీ నిపుణుల పాలిట పిడుగులా మారింది. అయితే ఇక్కడ ఒక ఉపశమనం కలిగించే విషయమేంటంటే సాధారణ H-1B వీసా పొడిగింపులు, సవరణలు, యజమాని మార్పిడి, H-4 డిపెండెంట్ వీసాల పొడిగింపులకు ఈ పబ్లిక్ ఛార్జ్ నిబంధన వర్తించదు. కేవలం గ్రీన్ కార్డు పొందే చివరి దశ అయిన L-485 సర్దుబాటు దరఖాస్తుదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ కఠిన నియమాల నుంచి శరణార్థులు, ఆశ్రయం పొందినవారు, అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఆఫ్ఘాన్, ఇరాకీ పౌరులు, మానవ అక్రమ రవాణా బాధితులు, నేరాల బారిన పడిన బాధితులు, గృహహింస బాధితులు, తాత్కాలిక రక్షణ హోదా పొందిన వారికి అమెరికా ప్రభుత్వం ఈ రూల్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దరఖాస్తుదారులను తిరస్కరించకుండా ఉండేందుకు USCIS మరో ఆల్టర్నేటివ్ కూడా సూచిస్తోంది. ఒకవేళ కేవలం పబ్లిక్ ఛార్జ్ కారణంగా దరఖాస్తు తిరస్కరించవలసి వస్తే అధికారులు పబ్లిక్ ఛార్జ్ బాండ్ సమర్పించాల్సిందిగా కోరవచ్చు. ఇది ఒక ఆర్థిక గ్యారంటీ లాంటిది. రాబోయే 5 ఏళ్లలో దరఖాస్తుదారు ప్రభుత్వ సాయం పొందరని భరోసా ఇస్తూ నగదు రూపంలో లేదా ష్యూరిటీ రూపంలో ఈ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటే వారి గ్రీన్ కార్డు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఈ చట్టం భారతీయులపై ఎందుకు ఇంత తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది అంటే సమాధానం అమెరికా వలస గణాంకాల్లోనే ఉంది. 2023లో అమెరికా మొత్తం 1.2 మిలియన్ల మందికి గ్రీన్ కార్డులు జారీ చేసింది. అందులో భారతీయుల సంఖ్య సుమారు 78,100. అంటే మొత్తం గ్రీన్ కార్డుల్లో సుమారు 7% భారతీయులకే దక్కాయి. వీటిలో దాదాపు 60% గ్రీన్ కార్డులు కుటుంబ ఆధారిత కేటగిరీలలో లేదా అమెరికా పౌరుల తక్షణ బంధువుల కోటాలో భారతీయులు పొందారు. కానీ ఇప్పుడు కుటుంబాల ద్వారా స్పాన్సర్ చేయించుకునే వృద్ధులైన తల్లిదండ్రులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ కొత్త రూల్ వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే స్పాన్సర్ చేసే పిల్లల ఆర్థిక సామర్థ్యం, తల్లిదండ్రుల వయస్సు, ఆరోగ్య పరిస్థితులు గ్రీన్ కార్డు నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు డిపెండెంట్స్ అవుతారు. అలాంటి డిపెండెంట్ పేరెంట్స్ కూడా ఇక ముందు నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ గ్రీన్ కార్డు ఒక స్టేజ్ నుంచి గ్రీన్ కార్డు రావడానికి ఒక రూల్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతోంది. ఈ పబ్లిక్ ఛార్జ్ ఇదివరకు కూడా ఉంది. ఈ పబ్లిక్ ఛార్జ్ని వచ్చే అంశాలన్నీ పెంచారు. ఒకవేళ అది బర్డెన్ అవుతుందంటే గ్రీన్ కార్డ్ ఇవ్వరు అని అర్థం అనమాట. 90s, 80sలో అయితే గ్రీన్ కార్డ్ చాలా ఈజీగా వస్తుండేది. 70s, 80s, 90sలో 2000 నుంచి వెయిట్ లిస్ట్ పెరిగింది. ఈ నెంబర్ పెరిగినప్పుడు ఫామ్స్ వాళ్ళు ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుందికి అర్హులు అవుతారో అక్కడ ఈ చెక్ స్టార్ట్ అయ్యి ఆ గ్రీన్ కార్డ్ రిజెక్ట్ అయితే వాళ్ళు వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది ఒక అసనిపాతం లాంటిదే. ఒక ఆఫీసర్కి అధికారం ఇచ్చేశారు. ఇదివరకు అట్లా కాదు. ఇప్పుడు ఈ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ తాలూకా డిస్క్రిషనరీ పవర్స్ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఈయన ఛార్జ్ అవ్వబోతున్నాడా రేపొద్దున్న, దాన్ని బట్టి రిజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన వీసా సిస్టంలో కూడా రిజెక్షన్స్ అట్లాగే పెరిగినాయి. F-1 వీసా కానీ H-1B వీసా కానీ ఆ పరిధులు పెరగడం వల్ల పెరిగినాయి. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రిజెక్షన్స్ కూడా ఎక్కువైతే అంటే 90లోని 2010 లోపల వెళ్ళిన అమెరికన్కి వెళ్ళిన ఇండియన్స్ ఎవరు కూడా వెనక్కి రావడం అనేది జరగల. బట్ ఇప్పుడు వెళ్లే వాళ్ళలో ఎంతమంది అక్కడ ఉంటారు, ఎంతమంది వెనక్కి వస్తారో తెలీదు. ఇప్పటికే రకరకాల నిర్ణయాలతో ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ట్రంప్. H-1B వీసాల విషయానికొస్తే సాధారణంగా ఈ వీసాలు ఉన్నవారు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో మరో ఉద్యోగం సంపాదించుకోవాలి. అలా అయితేనే అమెరికాలో ఉండేందుకు వీలవుతుంది. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ను ఎత్తివేయాలనే ప్రతిపాదనలు తీసుకొచ్చింది. అంటే H-1B వీసా ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోతే తక్షణమే అమెరికాను వీడి వెళ్లిపోవాల్సిందే. ఇమిగ్రేషన్ స్టేటస్ను మార్చుకోవడం, వేరే కంపెనీలోకి మారడం లాంటివి చేయడానికి వీల్లేదు. ఇక మొన్నటికి మొన్న బర్త్ సిటిజన్షిప్ను రద్దు చేయాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే అక్కడి సుప్రీంకోర్టు జూన్లో ఈ ప్రతిపాదనను కొట్టివేసింది. అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు రాజ్యాంగబద్ధంగా
పౌరసత్వం లభిస్తుందని స్పష్టం చేసింది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అక్రమ లేదా తాత్కాలిక వలసదారుల పిల్లలు కూడా పుట్టుకతోనే పౌరసత్వం వస్తుందని అమెరికా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఓ రకంగా ట్రంపునకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ మార్గం మూసుకుపోవడం వల్ల మరో దారిలో పౌరసత్వంపై గురిపెట్టారు ట్రంప్. అందులో భాగమే ఈ కొత్త పబ్లిక్ ఛార్జ్ రూల్స్. పబ్లిక్ ఛార్జ్ అనేది కేవలం మన భారతీయులను, ఇండియన్స్ని టార్గెట్గా చేసుకుని చేసినది ప్రక్రియ మాత్రం కాదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే దెర్ ఆర్ ఆల్వేస్ 3 రూల్స్ ఫర్ దిస్. ఒకటి, ముఖ్యంగా ఈ ఎవరైతే గ్రీన్ కార్డ్ కానీ H1 అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డాక్యుమెంటేషన్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకోవాలి. రెండోది, స్క్రూటినిటీ ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి వాళ్ళ స్క్రూటినిటీకి సంబంధించి వెరిఫై చేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు పరిగణలో తీసుకోవాలి. ముఖ్యంగా మూడోది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఆ అభ్యర్థి పైన ఆధారపడిన కుటుంబ సభ్యులు కనుక ఎవరైనా అమెరికాలో ఉంటే వారి యొక్క వీసా స్టేటస్లు అనేవి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ముందుగానే వివరించాల్సి ఉంటుందండి. సో డాక్యుమెంటేషన్, స్క్రూటినిటీ, అలానే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. మొత్తం మీద చూస్తే అమెరికా కలల సౌధాన్ని నిర్మించుకోవాలనుకునే భారతీయులకు ఈ నూతన పబ్లిక్ ఛార్జ్ నిబంధనలు పెద్ద పరీక్ష కాబోతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాల నేపథ్యంలో దరఖాస్తుదారులు తమ ఆర్థిక పత్రాలు, పన్ను చెల్లింపుల రికార్డులను పక్కాగా సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిబంధనలు మారే తేదీ నాటికి ఫామ్ L-485 తాజా ఎడిషన్ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. చిన్న పొరపాటు కూడా దశాబ్దాల నిరీక్షణను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చే ప్రమాదం ఉంది కాబట్టి దరఖాస్తుదారులు నిపుణులైన న్యాయవాదుల సలహాలను తీసుకోవడం ఎంతో ఉత్తమం.